హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 322 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 20 నుంచి 23 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అంటే 20, 21, 22 అండ్ 23 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 A-35 IDA నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్ కోసం జరుగుతున్నాయి అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అది కూడా గ్రాన్యులేషన్ కు సంబంధించినటువంటి ఫార్ములేషన్ కు చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అండ్ ఫంక్షనల్ ఏరియా వచ్చేసి గ్రాన్యులేషన్, పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్, జూనియర్ కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బి ఫార్మా, ఎం ఫార్మా, బిఎస్సి, ఎంఎస్సి మరియు డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 4 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అంటే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ గ్రాన్యులేషన్ ఏరియాలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఫార్ములేషన్ కి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్ములేషన్ కి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆల్మెలో ఫార్మా అని చెప్పొచ్చు. యాక్చువల్ గా ఇది ఆర్గనైజ్డ్ బై ఫార్మా పాఠశాల వాళ్ళని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd March 2019 జరుగుతున్నాయి. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అటు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ 23rd జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎక్కడ జరుగుతాయి అంటే వెనక్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ద ఫార్మా పాఠశాల, మియాపూర్, హైదరాబాద్, హోటల్ మిలీనియం, గ్రాండ్ బిల్డింగ్, 3rd floor, IDA, బొల్లారం రోడ్, హైదరాబాద్ అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఆర్గనైజేషన్ వచ్చేసి అంటే కంపెనీ నేమ్ వచ్చేసి ఆల్మెలో ఫార్మా కోసం అడుగుతున్నారు అండ్ డివిజన్ వచ్చేసి API కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. లొకేషన్ హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc క్యాండిడేట్స్ అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి HPLC, GC లో ఎవరికైతే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే అనలిటికల్ QA కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అడుగుతున్నారు, అంటే ప్రొడక్షన్ కోసం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc చేసిన వాళ్ళు, అంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తో ఎవరైతే MSc చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి CGMP యాక్టివిటీస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము R&D డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc లేదా PhD చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో
చూసారు ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మా పాఠశాల వాళ్ళు అందిస్తున్నటువంటి ఆల్మెలో ఫార్మాకు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి డాక్టర్ పివివి సత్యనారాయణ గారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ పూర్తి కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆల్మెలో ఫార్మాకు సంబంధించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎవట్రోజన్ లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23 మార్చ్ 2019 జరుగుతున్నాయి, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎవట్రోజన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, జీవి చాంబర్ 7-2-C8 అండ్ C8/2 EI సనత్ నగర్ హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ చాలా మంది రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అని కామెంట్ బాక్స్ లో అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి స్కిల్స్ వచ్చేసి మస్ట్ బి ఫ్రమ్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్, అది కూడా OSD బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా లేదా ఎం ఫార్మా చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి ఓన్లీ 5 numbers గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కోసం మీకు ఇలాంటి కాల్ లెటర్స్, రెఫరల్ లెటర్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అప్డేటెడ్ CV, ప్రెజెంట్ కంపెనీ ఆఫర్ లెటర్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా CTC కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2.5 lakh per annum నుంచి 5 lakh వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ నేను చూపించినటువంటి ఈ ఇమేజ్ మీకు సరిగా కనిపించకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి, అంటే Facebook పేజ్ కి వచ్చేసి మీకు ఏ కంపెనీ అయితే సరిగా విజిబుల్ కాలేదని మీరు గమనించినట్లయితే వెంటనే దానికి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ నాకు పంపించండి అని మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎవట్రోజన్ సంబంధించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అపోలో ఫార్మసీ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డేట్ వచ్చేసి 23 March 2019, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ వెను ఎక్కడ అంటే ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూస్ అన్న విషయం గమనించినట్లయితే శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, షెరిగూడ, ఇబ్రహీంపట్నం, RR డిస్ట్రిక్ట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే బి ఫార్మా, ఎం ఫార్మా, ఫార్మ్ డి అండ్ అదే విధంగా ఫార్మ్ డి PB చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి బ్యాచెస్ వచ్చేసి 2016, 17, 18 అండ్ 19 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి 2 sets of resume, 2 passport size photograph, certificate xerox copies from SSC to B Farm or Farm D or M Farm అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు అపోలో ఫార్మసీ కోసం అడుగుతున్నారు కాబట్టి ఎవరికైతే ఫార్మసిస్ట్ వైపు వెళ్లాల్సి ఉంటుందో, అంటే హాస్పిటల్ ఫార్మసిస్ట్ గా కానీ క్లినికల్ ఫార్మసిస్ట్ వైపు కానీ వెళ్ళాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి
పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అపోలో ఫార్మసిస్ట్ కి సంబంధించినటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము లైన్ క్లియరెన్స్ గురించి చర్చించుకున్నట్లయితే అసలు ఈ లైన్ క్లియరెన్స్ అనేది ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ మనం యూజ్ చేయడానికి ముందు అసలు అది రెడీగా ఉందా లేదా చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి అంటే కేవలం ఈ లైన్ క్లియరెన్స్ ఉపయోగించే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్టర్ ని మనం యూజ్ చేయాలి అంటే